హాయ్ అందరికీ. ఈరోజు ఒక వెరీ నైస్ వెరీ టేస్టీ డిష్ ఒకటి నేను మీకు చూపించబోతున్నాను. ప్రతి ఒక్క డిష్కి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, మీకు తెలుసు. ఎందుకంటే నా లైఫ్లో నేను చేసే కుకరీ అంతా కూడా ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ పీపుల్ అరౌండ్ మీ. చాలామంది ఇన్స్పైర్ చేశారు నన్ను కుకింగ్లో. సో ఈ డిష్ వచ్చి మా ఒక పిన్ని చేసేది. సో డిష్ పేరు ఏంటి? క్యాబేజ్ కోడిగుడ్డు. సో ఇప్పుడు ఏమేమి కావాలి అంటే, ఇంత క్యాబేజ్ చక్కగా సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, ఈ సైజు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. టొమాటోలు కూడా అలాగే ఈ సైజు 2 టొమాటోలు సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, తగినంత కారం, ఉప్పు, పసుపు, నూనె, కొత్తిమీర, కోడిగుడ్లు. సో ఆ కోడిగుడ్లు ఎలా యూజ్ చేస్తామన్నది నేను ప్రాసెస్లో చెప్తాను. ఒకవేళ నేను ఇక్కడ ఏమైనా చెప్పడం మిస్ అయ్యాను అనుకోండి, అక్కడ కవర్ చేసేస్తా. ఓకేనా? పదండి అయితే. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత నూనె కావాల్సినంత వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత. కానీ యాక్చువల్గా ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, సో అందుకని నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయల్ని మనము ఈ కాగిన నూనెలో వేసేస్తాం. సన్నగా చాప్ చేసుకోండి, ఎందుకనంటే మళ్ళీ డిష్ యొక్క బ్యూటీ పోతుంది. అందుకనే నేను క్యాబేజీ ఉల్లిపాయలు 2 కూడా చాలా సన్నగా చాప్ చేశాను. ఒకసారి మంచిగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము, ఎందుకంటే ఉల్లిపాయలు వాడాలి కాబట్టి. ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాము. ఇంకా వేగాలి. చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా వేగింది. ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాము. నియర్లీ ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేద్దాం. మళ్ళీ మంచిగా కలుపుకుందాం. అన్నీ చక్కగా కలవాలి. అన్నీ చక్కగా కలిసిన తర్వాత మళ్ళీ వేగనిస్తాం మనం దీన్ని. మళ్ళీ మూత పెట్టుకుందాము. సిమ్ చేసుకుందాం స్టవ్ని. కాసేపు తర్వాత చూస్తే మీరు నూనెంతా బయటికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి, చక్కగా కలపండి. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసిన 2 టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా మనము వేసేద్దాం. టొమాటోస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి దీంట్లో మనము కొంచెము సాల్ట్ వేస్తాము. ఎందుకంటే సాల్ట్ వేస్తే టొమాటోస్ చక్కగా తొందరగా కరిగిపోతుంది. ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. బాగా స్క్విషీగా అయిపోవాలి. మంచిగా టొమాటోస్ అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటికి రావాలి. అదొక గుజ్జులాగా తయారవ్వాలి. అప్పుడే మనం మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేస్తాము. దానికంటే ముందు చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కూర, కానీ మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను 1.5 టీ స్పూన్ వేసాను. ఒకసారి మళ్ళీ చక్కగా కలపండి. చాలామంది నన్ను అడిగారు, సిలికాన్ స్పూన్ ఎందుకు, మీరు ప్లాస్టిక్ స్పూన్ వాడుతున్నారని అన్నారు. సారీ, నేను ప్లాస్టిక్ స్పూన్స్ వాడను. దిస్ ఇస్ సిలికాన్ వాట్ ఐ యూస్. కలర్ అలా అనిపిస్తుంది కాబట్టి మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉన్నాయేమో.
సో ఇప్పుడు చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది. సిలికాన్ స్పూన్ యూస్ చేయటం వలన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీరు ఇలాగ చక్కగా మ్యాష్ చేయొచ్చు స్పూన్తో. స్క్విషీగా అయిపోతుంది, చక్కగా ఈజీగా అయిపోతుంది మనకి పని. అందుకని సిలికాన్ స్పూన్. అండ్ మనం సెరమిక్ ప్యాన్స్ వాడుతున్నాం కాబట్టి సెరమిక్ ప్యాన్లో మనం స్టీల్ స్పూన్ వేస్తే వాటికి గీతలు పడిపోతే సెరమిక్ ప్యాన్ ఏదైతే ఉందో సెరమిక్ది అది మొత్తము పాడైపోతుంది, పనికిరాదు. అందుకని సిలికాన్ స్పూన్స్ కానీ వుడెన్ స్పూన్స్ కానీ వాడుకోవాలి. మంచిగా మనము అలా కలుపుతూ ఉంటే చూస్తారు కదా మీరు, నూనె అలా బయటకు వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెడదాము. చెప్పాను కదా, ఈ కూర కొంచెం చేసేటప్పుడు ఓర్పుతో చేయాలి. ఎందుకంటే చాలా టైం పడుతుంది, పచ్చి పచ్చిగా మనం చేయలేము. అందుకని కొంచెము ఓపికగా చేయాలి అని నేను చెప్పాను, కొంచెం టైం పడుతుంది అనేసి. నీట్గా అంతా ఒక పక్కకి నీట్గా, అది సిలికాన్ మనము సెరమిక్ ప్యాన్ యూజ్ చేయటం మూలానే కింద అడుగు అంటట్లేదు మనకి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన క్యాబేజ్ ఉంది కదా, చూసారు కదా ఎంత సన్నగా తరిగి పెట్టానో నేను. ఈ క్యాబేజ్ అంతా దీంట్లో వేద్దాం. ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా మసాలా అంతా క్యాబేజ్కి పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలపండి. ఇందాక మనం వేసిన ఉప్పు టొమాటో ఊరికే కొంచెం ఫ్రై అవటానికే వేసాం, ఇది మొత్తం కూరకు వేస్తున్నాం. సో చూసుకొని వేసుకొని మళ్ళీ సిమ్ చేసి మూత పెట్టండి. నిదానంగా అదంతా చక్కగా కుక్ అవ్వాలి. చూసారు కదా నెమ్మదిగా కుక్ అవుతుంది, ఇంకా చాలా కుక్ అవ్వాలి. మొత్తం దగ్గరికి వచ్చేసేయాలి, కూర అంతా దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తాము క్యాబేజ్ చక్కగా ఇది అవ్వడానికి. మూత పెట్టేసేసి మళ్ళీ కొంచెం సిమ్ చేసుకుందాము. నిదానంగా వండాలి. సో ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని డిషెస్ చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఇది అలాంటి డిష్ అన్నమాట. కొంచెం ఎక్కువసేపు పడుతుంది, ఎందుకంటే క్యాబేజ్ మంచిగా ఉడకాలి. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, క్యాబేజ్ కూడా చక్కగా చూడండి సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెంసేపు ఉంచుతాం, ఎందుకంటే ఆయిల్ అంతా బయటికి వదిలేయాలి. అప్పుడు ఎగ్ ఏంటి అన్నది చూపిస్తాను. సో మళ్ళీ కొంచెం మూత పెట్టేద్దాము, ఆయిల్ బయటికి రానిద్దాం. ఇప్పుడు ఇదిగోండి నూనె అంతా బయటకు వచ్చేసింది కదా. చక్కగా ముద్దగా మనం వేసినప్పుడు ఇంత ఉండింది క్యాబేజ్ కడాయి నిండా. ఇప్పుడు అయిపోయిన తర్వాత చూసారా ఎంత అంటే అంత మంచిగా ఉడికితే అంత సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా పౌడర్ వేసుకుంటాము. నేను గరం మసాలా ఇంట్లోనే చేస్తాను. నెక్స్ట్ టైం మీకు ఒక ఎపిసోడ్ లాగా గరం మసాలా ఎలా చేయాలి కూడా చూపిస్తాను. సో గరం మసాలా వేసేసాము. ఎందుకు మనం ఇంక అన్నీ వేసేస్తున్నామంటే ఇంకా ఎగ్ వేసిన తర్వాత మనము కదపము, వి విల్ నాట్ టచ్, అందుకని వేసేసాము. దీంట్లోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటాము, లాస్ట్లో మళ్ళీ గార్నిష్లో వేసుకుంటాము. ఇది వాష్ చేసి కట్ చేసిన కొత్తిమీర దీన్ని వేసేసుకోండి. దీన్ని మంచిగా ఒకసారి కలపండి. కలిపి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే నీట్గా దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. కొంచెం ఇలా మనము స్ప్రెడ్ చేస్తున్నాము. స్టవ్ సిమ్లోనే ఉండాలి, అడుగంటకూడదు. ఓకే, ఇలా పేర్చుకున్న తర్వాత నవ్ ఇస్ ద మోస్ట్ ఫన్ పార్ట్. సో ఇప్పుడు నీట్గా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాం కదా. నవ్ ద ఫన్ పార్ట్ ఇస్ బ్రేకింగ్ ది ఎగ్స్. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఎగ్ అంతే అలా వదిలేయాలి. సెకండ్, ఓకే, థర్డ్. అంటే మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ మీరు వేసుకోవచ్చు. నేను 5 ఎగ్స్ వేస్తున్నాను. 4 అండ్ దెన్ 5. ఇప్పుడు కొంచెం ఎల్లోని నీట్గా జరుపుదాం పక్కకి, పగలకూడదు ఎల్లో, ఎందుకంటే దిస్ షుడ్ బీ సీన్ లైక్ ఆమ్లెట్స్. ఓకే, విత్ డెలికేట్ హ్యాండ్. అంతే. ఇప్పుడు దీన్ని మనం ఏం టచ్ చేయొద్దు. ఇంక దీనిపైన మనం ఉప్పు వేయటము ఏమీ అక్కర్లేదు. వి విల్ జస్ట్ టేక్ సమ్ కొత్తిమీర ఇలా నీట్గా వేసేసుకోండి. అది చాలా నిదానంగా కుక్ అవుతుంది, సిమ్లోనే కుక్ అవ్వాలి. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు దీన్ని కదపకూడదు అసలు. ఇది సిమ్లోనే ఉండాలి. హైలో పెడితే కింద క్యాబేజ్ అడుగంటిపోతుంది కాబట్టి సిమ్లోనే కుక్ చేయాలి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎదిగోండి, స్లోలీ అది ఆమ్లెట్స్ కింద ఫామ్ అయిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేద్దాం. ఇది మొత్తం వైట్ అయిపోవాలి, అంటే ఈ వైట్ ఎగ్ వైట్ అంతా కూడా కుక్ అయిపోవాలన్నమాట. ఎగ్ వైట్ అంతా కుక్ అయిపోతే పైన ఫుల్ ఒక ఆమ్లెట్ లేయర్ లాగా ఉంటుంది. చూసారు కదా, నెమ్మదిగా ఇప్పుడు వైట్ టర్న్ అవుతుంది, ఎగ్ వైట్ అంతా కుక్ అవుతుంది, ఎల్లో కూడా హాఫ్ కుక్ అయింది. అది కంప్లీట్గా కుక్ అయిపోతుంది ఇంకొంచెం సేపు ఉంటే. కొన్ని డిషెస్ కొంచెం టైం పడుతుంది, కానీ ఎండ్ రిజల్ట్ ఉంటుంది కదా, దట్ విల్ బీ ఆసమ్ వెన్ యూ ఈట్. సో అందుకని హిందీలో అంటారు సబర్ కా ఫల్ మీఠా హోతా హై. ఇంత టైం పట్టే కూర మనం ఎందుకు చేసుకోవాలి అని మీరు అనుకోవచ్చు, కానీ దానిలో ఉన్న బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పాలి కదా. సో ఫస్ట్ ఏంటి, క్యాబేజ్ దేనికి మంచిది? ఇట్ హ్యాస్ వెరీ గుడ్ విటమిన్ కే క్వాలిటీ. ఓకే, రెండోది ఏంటి, ఇట్ ఈస్ అ ఫైబర్. ఓకే, థర్డ్ ఏంటి, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ క్యాన్సర్. ఓకే, సో అందుకని మనం సాలెడ్స్లో కానివ్వండి, దేంట్లోనైనా కానివ్వండి, క్యాబేజ్ని ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను అందుకని రిపీటెడ్గా ఇవన్నీ చెప్తాను. అండ్ ఎగ్ ఉంది కదా, ఎగ్ ఏంటి, ప్రోటీన్, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ కిడ్స్. నేను అందుకే చెప్తున్నాను, క్యాబేజ్ పిల్లలు అస్సలు తినరు. క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వెజిటబుల్స్ అంటే వాళ్ళకు ఒక ఎవర్షన్. సో వాటిని మనం టేస్టీగా ఎలా చేయాలి అన్న ప్రాసెసే ఈ కూరలన్నీ. సో ఇప్పుడు మీరు చూసారు, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వైట్ అయిపోయింది. ఇది కుక్ అయిందా లేదా అని మీరు చూడాలనుకుంటే యూ కెన్ టేక్ అ ఫోక్, జస్ట్ ప్రిక్, సీ ఇట్ ఈస్ కుక్డ్. అంతే, ఇంకేం లేదు. ఇలా మనం లోపల ప్రెస్ చేసి తీస్తే ఇట్ ఈస్ కుక్డ్. ఇఫ్ యువర్ ఫోక్ ఈస్ క్లీన్, ఇట్ ఈస్ కుక్డ్. సో ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అయిపోయింది, మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము. ఇంకా బెస్ట్ పార్ట్ ఇస్ సర్వింగ్. నేను చెప్పాను కదా, నీట్గా తీయాలి ఇది, బికాస్ ఏది కూడా కదలకూడదు. ఒక సైడ్ నుంచి తీద్దాము మీకు ప్లేటింగ్ చూపించడానికి. సో కట్ ఇట్ లైక్ దిస్, ఇలాగా రౌండ్గా కొంచెం ఓపికతో. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని నీట్గా కొంచెం, అందుకనే వెడల్పు స్పూన్ తీసుకున్నాను నేను. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ప్లేట్ ఇట్. ఎందుకంటే ఈ ఆమ్లెట్ కింద ఏదైతే ఈ క్యాబేజ్ ఉందో, సో దీన్ని ఎలా తినాలి, చక్కగా ఈ కింద క్యాబేజ్ ఉంటుంది కదా,
క్యాబేజ్ని అలా తీసి అన్నంలో కలుపుకొని పక్కన కోడిగుడ్డుని తుంచుకొని తినండి. ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ నాట్ రిగ్రెట్. మీరే చెప్తారు వాట్ అ డిష్ యూ హ్యావ్ షోన్ అస్ అనేసి. కాబట్టి డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిషెస్ ఐ ఫీల్. సో ట్రై చేయండి తప్పకుండా, ఓకేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా, ఆ బెల్ని మీరు కొట్టాలన్నమాట, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు, ఓకేనా? సో కీప్ పోస్టింగ్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ. ఇట్స్ హెవెన్, ట్రస్ట్ మీ. అన్నంలో కలుపుకొని తినండి, చాలా చాలా బాగుంది.